Good morning, students. Today I am going to explain the concept of process control block. The concept of process control block. Yesterday's class we already discussed all these process states and all those things. Coming to this one. Process control block. It is also called as task control block. It is also called as task control block. Here in this diagram, process state, process number, program counter, registers, memory limits, and a list of open files. Process state. We already discussed in the yesterday diagram. Once again, observe this one. So this is the process state diagram. In this process state diagram, these are all the states. Ready state. First one is new state. After new state, then ready state. After ready state, running, waiting, and terminated. So whenever the process is created at the time, that is in new state. The created process is in new state. Whenever it is stored into memory or main memory or RAM, at that time it is in ready state. If the process is going to execute at that time, it is converted from ready state to running state. The process, whenever the CPU is allocated, at that time the process is in running state. Suppose if any IO or any IO event occur at that time from kernel, if there is any IO event occur at that time, the process will goes to from running state to waiting state. So after completion of IO, or event completion, it once again goes to ready state. Once again goes to ready state. Suppose if there is any interrupt occur, then directly it goes to ready state. If the process is completed, then it will goes to terminated state. సో ప్రాసెస్ క్రియేట్ అవ్వగానే అది న్యూ స్టేట్లో ఉంటుందమ్మా. ఎప్పుడైతే ఆ ప్రాసెస్ ర్యామ్లోకి మెయిన్ మెమరీ ఎలకేట్ చేస్తామో అప్పుడు రెడీ స్టేట్కి వెళ్తుంది. సిపియు ఎలకేట్ చేసి ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే అప్పుడు రెడీ స్టేట్ నుండి రన్నింగ్ స్టేట్కి వెళ్తుందమ్మా. రెడీ స్టేట్ నుండి రన్నింగ్ స్టేట్. న్యూ నుంచి ఒకటే పాసిబిలిటీ ఉంది, రెడీ నుంచి కూడా ఒకటే పాసిబిలిటీ ఉంది, అది రన్నింగ్. ఈ రన్నింగ్ దగ్గర ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి చూడండి. రన్నింగ్ దగ్గర ప్రాసెస్ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ మళ్ళీ రెడీ స్టేట్కి వెళ్ళొచ్చు, లేదా ఆ ప్రాసెస్ వెయిటింగ్ స్టేట్కి వెళ్ళొచ్చు, లేదా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి టెర్మినేట్ స్టేట్కి వెళ్ళొచ్చు. ఎప్పుడు టెర్మినేట్ అవుతుంది? ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కనుక కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా ఎగ్జిట్ కాల్ చేస్తాము, టెర్మినేట్ అయిపోయిద్దాం. సపోజ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంకో ప్రాసెస్ నుండి ఏదైనా ఇంటరప్ట్ వచ్చింది అనుకోండి. ఎప్పుడైతే అదర్ ప్రాసెస్ దగ్గర నుండి ఇంటరప్ట్ వస్తుందో వెంటనే ఈ ప్రాసెస్ ఏం చేసింది అంటే రన్నింగ్ స్టేట్ నుండి రెడీ స్టేట్కి వెళ్ళింది. ఇంటరప్ట్ ఎప్పుడైతే ఇంటరప్ట్ వచ్చిందో రన్నింగ్ స్టేట్ నుండి రెడీ స్టేట్కి వెళ్తుంది. హలో చెప్పండి సార్, ఇది మీటింగ్ రూమ్ లో చాలా మంది ఉన్నారండి సార్, వాళ్ళని అలౌ చేయరా సార్? అలౌ చేస్తానమ్మా. 1 minute నేను ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అలౌ చేస్తాను. ఓకే సార్. మధ్యలో ఉన్నాను కదా, నేను నాకు అర్థమైంది. ఒక్క నిమిషం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఎప్పుడైతే రన్నింగ్ స్టేట్లో ఉన్నామో రన్నింగ్ స్టేట్ నుండి ఏదైనా ప్రాసెస్ ద్వారా ఇంటరప్ట్ వస్తే ఫ్రమ్ దిస్ రన్నింగ్ స్టేట్ టు ఇట్ విల్ గో ఫ్రమ్ రెడీ స్టేట్. సో ఆటోమేటిక్గా ఏ ప్రాసెస్ నుండి అయితే రిక్వెస్ట్ వచ్చిందో అప్పుడు ఆ ప్రాసెస్ రన్నింగ్లోకి వెళ్తుంది. సో ఇంటరప్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ రెడీ స్టేట్కి వెళ్తుంది. మళ్ళీ ఎప్పుడైతే ఫ్రీ అయిందో మళ్ళీ షెడ్యూలర్ మళ్ళీ దీనికి కాల్ చేసిందో మళ్ళీ రెడీ స్టేట్ నుండి షెడ్యూలర్ కాల్ చేయగానే రెడీ స్టేట్ నుండి మళ్ళీ ఏం చేస్తుంది? రన్నింగ్ స్టేట్కి వెళ్తుంది. నెక్స్ట్ థర్డ్ పాసిబిలిటీ వెయిటింగ్ స్టేట్. ఈ వెయిటింగ్ స్టేట్కి ఎప్పుడు వెళ్తుందంటే నేను ప్రాసెస్ రన్ చేస్తున్నాను, రన్ చేసేటప్పుడు నా ప్రాసెస్కి ఏదైనా ఐఓ కావాలి, ఇన్పుట్ అవుట్పుట్ కావాలి,
లేకపోతే ఏదో వేరే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను నేను. ఆ టైంలో ఏం చేసిద్ది అంటే వెయిటింగ్ స్టేజ్కి వెళ్ళింది. ఐఓ ఇన్పుట్ అవుట్పుట్ నా ప్రాసెస్కి ఏమైనా కావాలి అంటే ఆ సిచ్యువేషన్లో అదేమైందంటే వెయిటింగ్ స్టేట్కి వెళ్తుంది. మళ్ళీ ఈ వెయిటింగ్ స్టేట్ నుండి ఎప్పుడు రెడీ స్టేట్కి వెళ్ళిద్ది? మళ్ళీ వెయిటింగ్ నుండి రిటర్న్ లేదు రన్నింగ్కి, కంపల్సరీగా మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళాలి? రెడీ స్టేట్కి వెళ్ళాలి. సో వెయిటింగ్ నుంచి రెడీ స్టేట్ ఎప్పుడు ఆ ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, మళ్ళీ రెడీ నుంచి షెడ్యూల్ ద డిస్పాచ్ రన్నింగ్ స్టేట్కి వెళ్తుంది. సో ఇది ప్రాసెస్ స్టేట్ అమ్మ. దిస్ ఈజ్ అబౌట్ ప్రాసెస్ స్టేట్. Wait a minute, I am going to admit all. Okay, next concept, process state is over. Next, process number. Each and every process must have a unique number. Sometimes it is called as process ID. సో ప్రాసెస్ స్టేట్లో ఏమేమి ఉంటాయమ్మా? ప్రాసెస్ ఎప్పుడు ఏ స్టేట్లో ఉంటుంది? రన్నింగ్, రెడీ, వెయిట్, టెర్మినేటెడ్. సో ఇలాగ ప్రాసెస్ అనేది ఈ 5 స్టేట్స్లో ఉంటుందమ్మా. న్యూ స్టేట్, రెడీ స్టేట్, రన్నింగ్ స్టేట్, వెయిటింగ్ స్టేట్, టెర్మినేటెడ్ స్టేట్. సో ఏ ప్రాసెస్ ఏ స్టేట్లో ఉందో ఎలా తెలిసిద్ది మీకు? సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి కంపల్సరీగా ఏముండాలి? ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. సో ఆ యూనిక్ ఐడెంటిఫికేషనే ప్రాసెస్ ఐడి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి ఒక ప్రాసెస్ ఐడి ఉండాలి. లైక్ సో మన క్లాస్లో 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని నేను యూనిక్గా ఐడెంటిఫై చేయాలి. నేను ఎవ్రీ పర్సన్ని యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అంటే నా దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఎయిదర్ నేమ్. సపోజ్ నేమ్తో ఐడెంటిఫై చేద్దాం అనుకున్నాను అనుకోండి. నేమ్తో ఐడెంటిఫై చేస్తే కంపల్సరీగా ఒక్కొక్కసారి ఏం పాసిబిలిటీ ఉంటుంది? 2-3 పర్సన్స్కి సేమ్ నేమ్ ఉండొచ్చు. అప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి? ఇనీషియల్కి వెళ్ళాలి. సో అలా కాకుండా నేను మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి కాలేజ్ వాడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చాడు, యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా యూనిక్గా ఉంటుంది. సో అలాగా మన కాలేజ్ ఒక్కటే కదమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ యూనిక్. ఎందుకంటే కాలేజ్ కోడ్ కూడా యాడ్ చేస్తున్నాడు. కాలేజ్ కోడ్ కూడా మీ రిజిస్ట్రేషన్ నెంబర్లో యాడ్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఇయర్ కూడా యాడ్ చేస్తున్నాడు. సో అలాగా మనకి ఏం జరుగుతుంది? యూనిక్ నెంబర్ అనేది అలొకేట్ చేస్తుంది. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి కంపల్సరీగా ఆ ప్రాసెస్ని ఐడెంటిఫై చేయాలి అంటే దానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉండాలి. దట్ ఈస్ ప్రాసెస్ నెంబర్ ఆర్ ప్రాసెస్ ఐడి. నెక్స్ట్, ప్రోగ్రామ్ కౌంటర్. ప్రోగ్రామ్ కౌంటర్లో ఏముంటుంది? ప్రోగ్రామ్ కౌంటర్ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై ఏ ప్రాసెస్. సపోజ్ నేను ఒక ప్రాసెస్ తీసుకున్నాను. ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ అండర్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో ఉంటే దాన్ని ఏమంటున్నాం? ప్రాసెస్ అంటున్నాం. సో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అట్లీస్ట్ నా ప్రోగ్రాంలో ఒక 100 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనుకున్నాం. 100 ఇన్స్ట్రక్షన్స్. సో నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగానే కంపల్సరీగా ఆపరేటింగ్ సిస్టమ్కి ఏం తెలియాలి? నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, ఏ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ప్రోగ్రామ్ కౌంటర్లో ఏముంటుందంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ ఉంటుందమ్మ. సో ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, వెంటనే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్ళాలి అంటే ప్రోగ్రామ్ కౌంటర్ ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయింది. ఫస్ట్ లైన్లో ఉన్నాం సపోజ్, ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ కౌంటర్ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్ ఒక కౌంట్ ఇంక్రిమెంట్ చేసుకుని నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. సో నెక్స్ట్ లైన్లో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అలా స్టెప్ బై స్టెప్ మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు రన్నింగ్ స్టేట్లో ఉందమ్మా మన ప్రాసెస్. సపోజ్ ఇంటరప్ట్ వచ్చింది, వేరే ప్రాసెస్ ద్వారా ఇంటరప్ట్ వచ్చింది. ఎప్పుడైతే ఇంటరప్ట్ వచ్చిందో వెంటనే అది ఏం చేస్తుంది? మళ్ళీ మన ప్రాసెస్ రన్నింగ్ నుండి రెడీ స్టేట్కి వెళ్ళింది. ఇంటరప్ట్ రాగానే రన్నింగ్ నుండి రెడీ స్టేట్కి వెళ్ళింది. సో ఇప్పుడు రెడీ స్టేట్లో ఉన్నప్పుడు ఇంటరప్ట్ వచ్చినప్పుడు మన ప్రాసెస్ ఒక 100 లైన్స్లో 50 లైన్స్ రీడ్ చేసింది అనుకోండి.
ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ కౌంటర్లో ఏముంటుందమ్మా 51 అని ఉంటుంది. ఎందుకని నెక్స్ట్ లైన్ అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాని అడ్రస్ ఉంటుంది. సో 51 లైన్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ ప్రోగ్రామ్ కౌంటర్లో ఉంటుంది. మళ్ళీ నా ప్రాసెస్ రెడీ నుంచి రన్నింగ్కి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి? ప్రోగ్రామ్ కౌంటర్ చెప్పింది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, ఈ ప్రాసెస్ కున్న నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ 51st లైన్లో ఉంది. సో ఆటోమేటిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఆ 51st లైన్ దగ్గర నుంచి నా ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఎందుకంటే సపోజ్ మళ్ళీ ఫస్ట్ లైన్ నుండి ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, 50 లైన్స్ ఆల్రెడీ రీడ్ చేసాము, మళ్ళీ రీడ్ చేయాలి అంటే టైం టేకింగ్. మీరు అనుకోవచ్చమ్మా, ఒక ప్రోగ్రామ్ కంపైల్ చేయడానికి 100 లైన్లు ఉన్న 1 minute లోపలే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి కంపైలేషన్ అయిపోయి ఎర్రర్స్ కనపడుతుంది. కానీ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నానో సెకండ్ కూడా ఇంపార్టెంటే. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఆ నానో సెకండ్ని కూడా వేస్ట్ చేయదాం. అలా వేస్ట్ చేయకుండా ఉండాలి అంటే కంపల్సరీగా ఏం ఉండాలి? ప్రోగ్రామ్ కౌంటర్ అనేది తెలియాలి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటో తెలిస్తే ఆటోమేటిక్గా ఒకవేళ మన ప్రోగ్రామ్ రెడీ స్టేట్కి వెళ్ళినా కానీ మళ్ళీ రన్నింగ్కి వస్తే ఎక్కడ స్టాప్ అయిందో అక్కడ నుండే ఆ ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామ్ కౌంటర్. నెక్స్ట్ రిజిస్టర్స్. రిజిస్టర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయమ్మా. రిజిస్టర్స్లో సపోజ్ రిజిస్టర్లో మనం ఏం స్టోర్ చేస్తామంటే ఇట్ స్టోర్స్ కంటెంట్స్ ఆఫ్ ఆల్ ప్రాసెసెస్. ఇట్ స్టోర్స్ కంటెంట్ ఆఫ్ ఆల్ ప్రాసెసెస్. సో రిజిస్టర్స్లో అక్యూములేటర్స్ ఉన్నాయి, తర్వాత ఇండెక్స్ రిజిస్టర్స్, స్టాక్ పాయింటర్స్. ఇండెక్స్ రిజిస్టర్స్ అంటే సపోజ్ నేను ఏదైనా డేటాని స్టోర్ చేసుకుంటున్నాను అనుకోండి, ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను, ఆ ప్రోగ్రామ్కి రిలేటెడ్ ఇండెక్స్ వాల్యూస్ స్టోర్ చేయాలి అంటే ఇండెక్స్ రిజిస్టర్స్ యూజ్ చేస్తాం. తర్వాత స్టాక్ పాయింటర్స్. సపోజ్ మనం ఏదైనా ఒక ప్రాసెస్ చేస్తుంటే ఒక ప్రాసెస్ క్రియేట్ చేసేటప్పుడు ఫంక్షన్స్, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం హీప్లో స్టోర్ చేసుకుంటాం. సో ఫంక్షన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, డిఫరెంట్ ఫంక్షన్స్ ఉండొచ్చు, ఒక ప్రోగ్రామ్లోనే డిఫరెంట్ ఫంక్షన్స్ ఉండొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్కి మనకి ఏం చేస్తున్నాం, ఒక స్టాక్ క్రియేట్ అయ్యి ఉంటుందాం. ఆ స్టాక్ పాయింటర్ని చూసి ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్లో ఉన్న వాల్యూస్ అన్ని మనం ఒకేసారి కలెక్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ రిజిస్టర్స్. నెక్స్ట్ మెమరీ లిమిట్స్. ఇట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ పేజ్ టేబుల్ అండ్ సెగ్మెంటేషన్ టేబుల్. మన మెమరీని డిఫరెంట్ పేజెస్గా స్టోర్ చేస్తాం. పేజ్ టేబుల్ అండ్ సెగ్మెంటేషన్ టేబుల్. మెమరీని పార్టీషన్ చేయాలి అంటే 2 types ఆఫ్ పార్టీషన్స్. ఫస్ట్ వన్ పేజింగ్, సెకండ్ వన్ సెగ్మెంటేషన్. ఇవి మనకి 3rd or 4th యూనిట్లో వస్తాయి, నేను అక్కడ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫర్ ది సేక్ ఆఫ్ అండర్స్టాండబిలిటీ, మెమరీ డివైడెడ్ ఇంటూ 2 parts. ఫస్ట్ వన్ పేజింగ్ అండ్ సెకండ్ వన్ సెగ్మెంటేషన్. ఈ పేజింగ్కి కొన్ని అల్గారిథమ్స్ ఉన్నాయి, సెగ్మెంటేషన్కి అల్గారిథమ్స్ ఉన్నాయి. అవన్నీ మనం సెగ్మెంటేషన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెమరీ, మన ప్రోగ్రామ్కి రిలేటెడ్గా ఏ వేరియబుల్స్ ఉన్నాయి, వాటికి ఎక్కడెక్కడ మెమరీ ఉంది, ఒక వేరియబుల్కి ఇంకో వేరియబుల్కి కమ్యూనికేషన్ ఏముంది, మనం రాసిన ఫంక్షన్లో ఉన్న ఆపరేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా పేజింగ్, సెగ్మెంటేషన్లో వస్తాయి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్. ఇట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫైల్స్ ఓపెన్ ఫర్ ఏ ప్రాసెస్. సో నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను, సపోజ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు రిలయన్స్ కానీ ఎక్కడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకో, సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ వాడు ఏం చేస్తాడు, మీరు పర్చేజింగ్ అయిపోయింది, పర్చేజింగ్ మొత్తం అయిపోయిన తర్వాత బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నారు. బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే వాడు ఒక ప్రాసెస్ చేస్తాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క ఐటమ్ని బార్కోడ్తో స్కాన్ చేస్తూ ఉన్నాడు. సో వాడి దగ్గర బ్యాక్గ్రౌండ్లో ఒక సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఏం చేసింది అంటే, సపోజ్ సంతూర్ సోప్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, దాని బార్కోడ్ స్కాన్ చేశాడు. ఎప్పుడైతే బార్కోడ్ స్కాన్ చేశాడో ఆటోమేటిక్గా దాని క్వాంటిటీ, సపోజ్ బార్కోడ్ స్కాన్ చేస్తే ఇప్పుడు సింగిల్ పీస్ తీసుకోవచ్చు, లేకపోతే బల్క్ ఒక 4 తీసుకుంటే ఒకటి ఫ్రీ ఇచ్చేది ఉంది అనుకోండి సపోజ్. అంటే ఆ బార్కోడ్ స్కాన్ చేయగానే ఎన్ని పీసెస్ తీసుకున్నాడు, 5 pieces. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాడి డేటాబేస్లో ఈ 5 pieces రిమూవ్ అయిపోతాయి. ఈ బార్కోడ్కి రిలేటెడ్ 5 pieces రిమూవ్ అయిపోతాయి. ఎందుకని, మనం పర్చేజ్ చేస్తున్నాం, ఒక ఐటమ్ పర్చేజ్ అయింది అంటే ఆ ఐటమ్ అక్కడ దాని రిపాజిటరీలో ఐటమ్ తగ్గిపోవాలి. 100 సంతూర్ సోపులు తెస్తే మీరు సోప్ పర్చేజ్ చేశారు అంటే ఆటోమేటిక్గా డేటాబేస్లో 99 అయిపోయింది. ఇంకొకళ్ళు వచ్చి ఇంకో సోప్ పర్చేజ్ చేస్తే 99 కాస్త 98 అయిపోయింది. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతూ ఉంటుంది. అంటే వాడు ఏం చేస్తున్నాడు, వాడి ప్రాసెస్లో లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్, ఈ రిలేటెడ్ వాడు ఏదైతే బిల్లింగ్ కొడుతున్నాడో స్వైప్ చేసిన వెంటనే ఆ ఫైల్, ఆ కేటగిరీ ఉన్న సంతూర్ సోప్ ఫైల్ కేటగిరీ ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వాలి. అంటే మనకి తెలియకుండానే మన ప్రోగ్రాము బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్ ఫైల్స్ని యాక్సెస్ చేయొచ్చు.
సో మన ప్రాసెస్ ఏమేమి ఫైల్స్ని యాక్సెస్ చేస్తుంది, ఏ ఫైల్స్ ఓపెన్లో ఉన్నాయి, అదంతా కూడా మీకు ఎక్కడ ఉంటుందంటే లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్. ఈ లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్లోనే మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, ఆ ఓపెన్ ఫైల్ స్టేటస్ ఏంటి, ఆ తర్వాత ఎలాంటి ఇన్పుట్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ ఆ ఓపెన్ ఫైల్కి కావాలి, ఇన్పుట్ అవుట్పుట్ ఆ లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్లో మనం ఏ ఇన్పుట్ ఇస్తున్నాము లేకపోతే మనం ఏ అవుట్పుట్ తెచ్చుకుంటున్నాము, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఆ ఫైనల్గా 4 డాట్స్ ఉన్నాయి చూడు, 3 డాట్స్ ఉన్నాయి కదమ్మా, అది అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ కంటైన్స్ అమౌంట్ ఆఫ్ సిపియు టైమ్ యూజ్డ్, అమౌంట్ ఆఫ్ సిపియు టైమ్ యూజ్డ్ అండ్ క్లాక్ టైమ్ elapsed సిన్స్ స్టార్ట్ అండ్ టైమ్ లిమిట్స్. సపోజ్ చూడండి అమ్మా, ఒక ప్రాసెస్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనుకోండి. ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఆపరేటింగ్ సిస్టము షెడ్యూలింగ్ చేసుకునిద్దాం. మన దగ్గర ఉన్న ఆపరేటింగ్ సిస్టము షెడ్యూలింగ్ చేసుకునేది. ఎలా షెడ్యూలింగ్ చేసుకునేది అంటే, ఒక 10 ప్రాసెస్లు ఉంటాయి. సపోజ్ ఈ ప్రాసెస్కి ఒక 10 మినిట్స్ టైం ఇచ్చింది అనుకోండి. మ్యాక్సిమం మినిట్స్లో ఉండదు, కాకపోతే మన అండర్స్టాండబిలిటీ కోసం చెప్తున్నాను. నానో సెకండ్స్లోనే కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్. సో ఒక 10 మినిట్స్ ఇచ్చాను అనుకోండి ప్రాసెస్. ఆ 10 మినిట్స్ మన టైం లిమిట్. ఆ 10 మినిట్స్ లోపు ఎన్ని సిపియు సైకిల్స్ జరిగింది, ఎంత సిపియు యూజ్ చేసాం, సో ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తారమ్మా. సిపియు యూసేజ్ మీరు కనుక ఎప్పుడైనా టాస్క్ మేనేజర్ కనుక ఓపెన్ చేస్తే, మీరు డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తే నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఉంటాయమ్మా. నేను చెప్తా చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. రైట్ క్లిక్, స్టార్ట్ టాస్క్ మేనేజర్, న్యూ షేర్. మా టాస్క్ మేనేజర్ కనపడుతుందమ్మా అందరికి? Anybody please respond. This task manager is visible to you? Sir. Okay, ఒకసారి చూడండి అమ్మా. ప్రాసెస్ సార్ కొంచెం చిన్నగా కనబడుతున్నాయి సార్. అమ్మ దాన్ని నేను మ్యాక్సిమైజ్ చేయలేనమ్మా. యాక్చువల్గా అది దాని సైజ్ ఒక్క నిమిషం ట్రై చేస్తాను. ఇది సైజ్ ఇంక్రీజ్ అవ్వదమ్మా, ఎందుకంటే టాస్క్ మేనేజర్ కదా. ఒక్క నిమిషం ఏమైనా పాసిబిలిటీ ఉందని చెక్ చేస్తాను. ఓకే. ఇది టాస్క్ మేనేజర్. జస్ట్ నేను చూడండి అమ్మా, మీకు జస్ట్ ఇక్కడ ప్రాసెస్లు రన్ అవుతున్నాయి చూడండి. మెమరీ అలొకేషన్ కనపడుతుందమ్మా. మెమరీ ప్రైవేట్ వర్కింగ్ సెట్, మెమరీ ఆ ప్రాసెస్కి ఎంత మెమరీ అలొకేట్ అయింది, ఏమేమి ప్రాసెస్లు ఉన్నాయి, అది లోకల్ సర్వీసా లేకపోతే సిస్టమ్ సర్వీసా, మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. ప్రాసెస్ మేనేజర్. సో ప్రాసెస్ మేనేజర్లో ఏమేమి ప్రాసెస్లు ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనకు కావాలనుకుంటే ఏదైనా ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాసెస్ని మనం కావాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే ఎండ్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకొని ఎండ్ చేయొచ్చు. సో ఇలాగా ప్రాసెస్ ఎలకేషన్ అనేది జరుగుతుంది. సిపియు ఎలకేషన్ అనేది, ప్రాసెస్ ఎలకేషన్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఏంటో కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఏం ప్రాసెస్ రన్ అవుతుంది. బై డిఫాల్ట్గా స్కైప్ రన్నింగ్లో ఉంది. ఆ స్కైప్ రన్నింగ్లో ఉండటానికి ఎంత మెమరీ తీసుకుంటుంది. విండోస్ సెషన్ మేనేజర్, నేను సెషన్ ఓపెన్ చేశాను కాబట్టి సెషన్ మేనేజర్ ఓపెన్ అయింది. సో అలాగా డిఫరెంట్ ప్రాసెస్లు రన్ అవుతూ ఉంటాయి. అప్లికేషన్స్, ఏమేమి అప్లికేషన్స్ ఓపెన్ చేశాను అవన్నీ డిస్ప్లే అవుతాయి. దానికి రిలేటెడ్ ప్రాసెస్లు ఏమున్నాయి. నేను ఇన్ని ప్రాసెస్లు ఓపెన్ చేయలేదమ్మా, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసెస్. సో నా పీసీ నేమ్ అంకమ్మ తల్లి, అందుకని ఇక్కడ ఈ నేమ్ డిస్ప్లే అవుతుందమ్మా. మిగతా అన్ని చూడండి మీరు, సిస్టమ్ ఎక్కడో 1-2 లోకల్ సర్వీసెస్ ఉన్నాయి, మిగతావన్నీ కూడా సిస్టమ్ సర్వీసెస్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మన సిపియుని ఎప్పుడు కూడా ఐడియల్గా ఉంచదు. ఓకే. సో ఇలాగా ఏదో ఒక ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. మా పీసీబీ, ఇది మొత్తం పీసీబీలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ పీసీబీ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్? డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీబడి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ సో దట్ ఐ విల్ అన్మ్యూట్ యూ. మెమరీ లిమిట్స్. ఓకే.
మెమరీ లిమిట్స్ అంటేనమ్మా యాక్చువల్గా మనం ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఆ ప్రోగ్రాము ప్రాసెస్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిందో ఆ ప్రాసెస్కి ఒక మెమరీ అలొకేట్ అయిద్దాం. ఆ ప్రాసెస్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఆ ప్రాసెస్ టైప్ని బట్టి మనకి కొన్ని అల్గారిథమ్స్ ఉన్నాయి. ఆ అల్గారిథమ్స్ని బేస్ చేసుకొని ఆ ప్రాసెస్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సిమిలర్గా ఉండే ప్రాసెస్లు మొత్తం కూడా ఒక పేజ్లో డివైడ్ అవుతాయి. డిఫరెంట్ పేజెస్ అంటారు. సో పేజింగ్ సెగ్మెంటేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అది వచ్చినప్పుడు నేను చెప్తాను. కాకపోతే మెమరీ లిమిట్స్ ఏంటంటే ఒక్కొక్క ప్రాసెస్కి ఎంత మెమరీ అలొకేట్ అవ్వాలి డిపెండింగ్ అపాన్ ద ప్రోగ్రామ్ సైజ్. మన ప్రోగ్రామ్ సైజుని బట్టి ఎంత మెమరీ కావాలో అంత మెమరీ అలొకేట్ అవుతాం. సపోజ్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు సపోజ్ మనం 3 వేరియబుల్స్ తీసుకుంటున్నాం. ఇంట్ ఏ కామా బి కామా సి. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే ఆపరేషన్ రాస్తున్నాం. సో అందుకని మనం ఇంటీజర్ 3 వేరియబుల్స్ తీసుకున్నాం కాబట్టి మన ప్రోగ్రామ్కి 3 × 2 బైట్స్ సి లాంగ్వేజ్లో రాసాం కాబట్టి సో ఆటోమేటిక్గా మనకి 6 బైట్స్ మెమరీ కావాలి. ఆ 6 బైట్స్ మెమరీ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఈ మెమరీ లిమిట్స్ని అబ్జర్వ్ చేస్తా అక్కడ స్టోర్ చేసేది. సో ఇది మీకు ఈ మెమరీ మేనేజ్మెంట్ అని సపరేట్ యూనిట్ ఉంది, దానిలో వస్తుంది పేజింగ్ అండ్ సెగ్మెంటేషన్. కాకపోతే మన ప్రోగ్రామ్కి ఎంత మెమరీ కావాలో అవి మెమరీ లిమిట్స్లో స్టోర్ అవుతాయి. డౌట్ క్లియర్ అయిందమ్మా? నెక్స్ట్ సో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ చెప్పాను. సో మనకి మ్యాక్సిమం చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఒక ప్రాసెస్ క్రియేట్ అవ్వగానే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ఎట్ ఏ టైము పీసీబీలో ఒక ప్రాసెసే ఉంటుందమ్మా. ఎట్ ఏ టైము పీసీబీలో ఒక ప్రాసెసే ఉంటుంది. సో ఏ ప్రాసెస్ ఉందో ఎలా తెలిసిద్ది? ప్రాసెస్ నెంబర్ని బేస్ చేసుకొని తెలిసింది. ఏ ప్రాసెస్ ఉందో ప్రాసెస్ నెంబర్ని బేస్ చేసుకొని ప్రాసెస్ ఐడిని బేస్ చేసుకొని తెలిసింది. సో పీసీబీ ఉంది. సో పీసీబీకి యాక్సెస్ ఎలా? పీసీబీ ఎక్కడ ఉంటుంది అబ్జర్వ్ చేయండి. పీసీబీ కంటైన్స్ వెరీ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రాసెస్. ఒక ప్రాసెస్కి రిలేటెడ్గా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎక్కడుంది? పీసీబీలో ఉంది. సో అలాంటప్పుడు పీసీబీ యాక్సెస్ నార్మల్ యూజర్కి ఉండదమ్మా. అబ్జర్వ్ చేయండి, పీసీబీ యాక్సెస్ అనేది నార్మల్ యూజర్కి ఉండదు. అందుకనే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు సి లాంగ్వేజ్లో ఇంటి ఏ కామా బి కామా సి అన్నాం. అంతేగాని మెమరీ ఎక్కడ స్టోర్ అయింది? అక్కడికి వెళ్ళి నేను అందులో ఉన్న వేరే మెమరీ లొకేషన్కి వెళ్ళి నాకు ఇక్కడే కావాలి డేటా అని మనం ఏమైనా చెప్తున్నామా? మనం ఎక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వట్లేదు. ఇంటి ఏ కామా బి కామా సి అన్నాం అంతే. దానికి రిలేటెడ్ మెమరీ అలొకేషన్ మొత్తం కూడా ఎవరు చేస్తున్నారు? ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది. సో మెమరీని మనం ఏం చేయలేం, అక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్ని మనం ఏం మాడిఫై చేయలేం. సో అదంతా కూడా ఎవరు చేస్తున్నారు? బ్యాక్గ్రౌండ్లో ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది. సో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నార్మల్ యూజర్స్ ఎవరు కూడా దాన్ని యాక్సెస్ చేయలేరు. సో పీసీబీ కంటైన్స్ వెరీ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రాసెస్. సో ఇట్ మస్ట్ బి కెప్ట్ ఇన్ such an area where normal user cannot access or normal user's access is restricted. So process control block is stored in the beginning of the kernel. So process control block ekkada store avutundamma? The beginning of the kernel stack. Kernel ekkadaithe undo dani beginning point lo process control block untadi. సో ఎవ్రీ టైమ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో ఒక ప్రాసెసే ఉంటుంది. ఏ ప్రాసెస్ ఉంటుంది? ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో ఒక ప్రాసెసే ఉంటుంది. ఏ ప్రాసెస్ ఉందో మనకు ఎలా తెలుస్తుంది? డిపెండింగ్ అపాన్ ద ప్రాసెస్ నెంబర్. సో దీని యాక్సెస్ మొత్తం కూడా ఎవరి దగ్గర ఉందమ్మా? కెర్నల్ దగ్గర ఉంది. మనం ఓన్లీ ఒక ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రాము ఎగ్జిక్యూషన్కి వెళ్తే ఏ ప్రాసెస్ అయితే ఎగ్జిక్యూషన్లో ఉందో ఆ ప్రాసెస్ మాత్రమే పీసీబీలో ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ ఇక్కడికి వెళ్ళాలి అని మాత్రం మనం ఎక్కడ ఇన్స్ట్రక్ట్ చేయము. నార్మల్ యూజర్కి ఆ రైట్స్ లేవు. అర్థమైందమ్మా? దిస్ ఈజ్ అబౌట్ పీసీబీ. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతూ ఉంటారమ్మా. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ స్టోర్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ కెర్నల్ స్టాక్. కెర్నల్ ఎక్కడైతే ఉందో ఆ కెర్నల్ స్టాక్ దగ్గర
స్టార్టింగ్ లో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ కి ఒక ఏరియా ఉంటుంది, అక్కడ స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ CPU స్విచ్చింగ్ ఫ్రమ్ ప్రాసెస్ టు ప్రాసెస్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక CPU తీసుకుంటే మనం యూజ్ చేసే సిస్టమ్స్ మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్స్ అమ్మ. మీకు కనపడటానికి మీ డెస్క్టాప్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ ఒక CPU ఉందనుకుంటారు, కానీ మల్టీ కోర్ మనం యూజ్ చేసేవి ఏంటి? డ్యూయల్ కోర్, కోర్ టు డ్యూ, ఆక్టా కోర్. సో ఇలాగ మనం డిఫరెంట్ ప్రాసెసర్లు వాడుతున్నాం. దాని మీనింగ్ ఏంటి? ఆక్టా కోర్ 8 CPUs ఉన్నాయి. సో ఎట్ ఏ టైమ్ ఒక CPU ఒక ప్రాసెస్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో CPU స్విచ్ ఫ్రమ్ ప్రాసెస్ టు ప్రాసెస్. ఒక ప్రాసెస్ నుండి ఇంకో ప్రాసెస్కి CPU ఎలా స్విచ్ అవుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ద ఇంటర్నల్ ప్రాసెస్. సో ఇనీషియల్గా ప్రాసెస్ P0 రెండు ప్రాసెస్లు తీసుకున్నాడు. ఎట్ ఏ టైమ్ ఒక CPUలో ఒక ప్రాసెస్ని మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేయగలం. ప్రాసెస్ P0, నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, నెక్స్ట్ ప్రాసెస్ P1. ప్రాసెస్ P0, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ప్రాసెస్ P1. P0 ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్లూ కలర్లో ఉంది చూడండమ్మా, బ్లూ కలర్ యారో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఇంటరప్ట్ ఆర్ సిస్టమ్ కాల్ వేరే ప్రాసెస్ దగ్గర నుంచి, అంటే P0కి P1 అనే ప్రాసెస్, ఇక్కడ రెండు ప్రాసెస్లు తీసుకున్నాం కదా, P1 అనే ప్రాసెస్ దగ్గర నుంచి మనకి ఇంటరప్ట్ వచ్చింది. ఎప్పుడైతే ఇంటరప్ట్ వచ్చిందో, ఇంటరప్ట్ రాగానే ఏం చేస్తుందమ్మా? సేవ్ స్టేట్ ఇంటూ PCB0. PCB మీన్స్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. సో ఇక్కడ ఆల్రెడీ సగం కొంచెం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. ఆటోమేటిక్గా సేవ్ స్టేట్ ఇంటూ PCB0. PCB0లో స్టేట్ సేవ్ చేస్తుంది. ఏం స్టేట్కి వెళ్ళిందమ్మా ఇప్పుడు? ఎప్పుడైతే ఎగ్జిక్యూటింగ్ అంటే దాని మీనింగ్ రన్నింగ్. ఎప్పుడైతే ఇంటరప్ట్ వచ్చిందో, ఇంటరప్ట్ రాగానే అది మళ్ళీ ఏం స్టేట్కి వెళ్తుంది? రెడీ స్టేట్కి వెళ్ళింది. ఎప్పుడు దాకా వెళ్ళింది? ఇంకో ప్రాసెస్ రన్ అవుతుందిగా, సో అందుకని ఆ స్టేట్ సేవ్ చేసుకుంది. ఇక్కడ దాకా స్టేట్ సేవింగ్ సరిపోయిందమ్మా. నెక్స్ట్ ఎప్పుడైతే ఆటోమేటిక్గా రీలోడ్ స్టేట్ ఫ్రమ్ PCB1, PCB0 నుంచి రీలోడ్ స్టేట్ ఫ్రమ్ PCB1. ఎప్పుడైతే ఈ రిక్వెస్ట్ వెళ్ళిందో ఆటోమేటిక్గా ప్రాసెస్ P1 అప్పుడు దాకా ఎలా ఉందో చూడండి. ఈ రీలోడ్ స్టేట్ రాకముందు దాకా కూడా ఈ ప్రాసెస్ P1 ఎలా ఉంది? ఐడియల్ స్టేట్లో ఉంది, ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే రీలోడ్ స్టేట్ అని వచ్చిందో ఆటోమేటిక్గా ఈ రీలోడ్ స్టేట్ రాగానే ఈ ప్రాసెస్ PCB0 ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. PCB1 ఎగ్జిక్యూట్ అవుతా ఉంది, అంటే ప్రాసెస్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ రీలోడ్ స్టేట్, ఇంటరప్ట్ వచ్చింది, మళ్ళీ ఇంటరప్ట్ వచ్చింది. ఎప్పుడైతే ఇంటరప్ట్ వచ్చిందో ఈ ఎగ్జిక్యూషన్ ఇక్కడ స్టాప్ చేసి సేవ్ స్టేట్ ఇంటూ PCB1లోకి స్టేట్ని సేవ్ చేసుకుంది. ఇప్పుడు దాకా ఎంత అయితే ఎగ్జిక్యూట్ అయిందో ఈ సేవ్ స్టేట్ PCB1 ఆర్ సేవ్ స్టేట్ PCB0 ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఎప్పుడైతే సేవ్ స్టేట్ అంటున్నామో అక్కడ దాకా రన్ అయిన ప్రాసెస్ మొత్తాన్ని ఏం చేసిద్ది అంటే సేవ్ చేసుకొని సపోజ్ PCB0 సేవ్ స్టేట్. సో ఇక్కడ దాకా మనకి ఎగ్జిక్యూట్ అయింది అంటే, ఇక్కడ దాకా ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది అంటే మనకి కంపల్సరీగా ఒక 10 లైన్స్ రీడ్ చేసాం అనుకోండి. 100 లైన్స్ ఉన్న ప్రోగ్రామ్ ఉంటే 10 లైన్స్ రీడ్ చేసాం. 10 లైన్స్ రీడ్ అయిపోయిన తర్వాత ఇంటరప్ట్ వచ్చింది. ఆటోమేటికల్గా ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేసిద్దంటే ప్రాసెస్ 0కి ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేసిద్దంటే 11th లైన్ దగ్గర ఇన్స్ట్రక్షన్ని స్టోర్ చేసుకునేది మెమరీని. మళ్ళీ ఎప్పుడైతే ఎగ్జిక్యూటింగ్ స్టార్ట్ అయిందో 11th లైన్ దగ్గర నుండి స్టార్ట్ చేసిద్దాం ఎగ్జిక్యూషన్. మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుండి స్టార్ట్ చేయదు. అందుకనే ఎప్పుడైతే రీలోడ్ స్టేట్ ఫ్రమ్ PCB0 అన్నారో, రీలోడ్ చేయగానే ప్రోగ్రామ్ కౌంటర్ PCB0 ఇంతకుముందు ఎక్కడ స్టాప్ అయింది? 10th లైన్ దగ్గర స్టాప్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 11th లైన్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జిక్యూటింగ్ 11th లైన్ దగ్గర నుండి స్టార్ట్ అయింది కాబట్టి PCB0 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలాగా ప్రాసెస్ స్విచ్చింగ్, ఒక ప్రాసెస్ దగ్గర నుండి ఇంకో ప్రాసెస్ స్విచ్చింగ్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? బై యూజింగ్ సిస్టమ్ కాల్. ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటరప్ట్ ఆర్ సిస్టమ్ కాల్. ఇంకో ప్రాసెస్ నుండి ఇంటరప్ట్ అయినా రావాలి, లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ కాల్ ద్వారా అయినా స్టాప్ చేయాలి. Still you people are joining. It is not correct. Anyway,
till now any doubts? CPU switching from one process to another process. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ, అదర్వైజ్ ఐ విల్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్. Any doubts, please? No, sir. Okay. Next. Thread. Thread is nothing but each and every process must have one, at least single thread. Each and every process must have at least a single thread. Thread is nothing but a real world entity. A real world entity. సో మనం ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఆ ప్రాసెస్కి మినిమం ఒక సింగిల్ థ్రెడ్ అయినా ఉండాలి. సింగిల్ థ్రెడ్ కూడా లేకుండా మన ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ప్రాసెస్ సైజుని బట్టి నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి. బట్ మీరు సింపుల్ ఒక చిన్న ప్రోగ్రామ్ ప్రింట్ఎఫ్ ప్రోగ్రామ్ రాసి ప్రింట్ఎఫ్లో హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసినా, ఒక సింగిల్ లైన్ ప్రోగ్రామ్ రాసినా కానీ కంపల్సరీగా దానికి అట్లీస్ట్ ఒక సింగిల్ థ్రెడ్ ఉండాలి. ఈ థ్రెడ్స్ కాన్సెప్ట్ మనకి ఈ యూనిట్ లాస్ట్లో వస్తుంది. ఆ లాస్ట్లో వచ్చినప్పుడు సింగిల్ థ్రెడెడ్, మల్టీ థ్రెడ్ ఇవన్నీ విత్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. సో ఫర్ టైమ్ బీయింగ్ ఒక ప్రాసెస్కి అట్లీస్ట్ ఒక సింగిల్ థ్రెడ్ ఉండాలి. సో ఫర్ ప్రాసెస్ హ్యాస్ ఏ సింగిల్ థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఒక ప్రాసెస్కి అట్లీస్ట్ ఒక సింగిల్ థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఆ సింగిల్ థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా లేకపోతే అది ప్రాసెస్ అవ్వదు. మన ప్రాసెస్ అవ్వాలి అంటే కంపల్సరీగా సింగిల్ థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. కన్సిడర్ హ్యావింగ్ మల్టిపుల్ ప్రోగ్రామ్ కౌంటర్స్ పర్ ప్రాసెస్. ఇన్ కేస్ ఒక ప్రాసెస్కి మల్టిపుల్ ప్రోగ్రామ్ కౌంటర్స్ ఉన్నాయి అనుకోండి. మల్టిపుల్ ప్రోగ్రామ్ కౌంటర్స్ ఒక ప్రాసెస్కి ఎందుకు ఉంటాయి? సపోజ్ ఇందాక దాకా ఒక ప్రాసెస్కి ఒక ప్రోగ్రామ్ కౌంటర్ ఉంటుందని చెప్తున్నాం. ఇప్పుడు ఒక ప్రాసెస్కి మల్టిపుల్ ప్రోగ్రామ్ కౌంటర్స్ ఉంటాయని చెప్తున్నాం. ఎందుకు అంటే సపోజ్ సేమ్ ప్రాసెస్, ఒకే ప్రాసెస్ని ఒక 10 మెంబర్స్ యూజ్ చేశారనుకున్నాం. ఒక 10 మెంబర్స్ యూజ్ చేస్తున్నారు సేమ్ ప్రాసెస్ని. ఎందుకని? మనం మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్ వాడుతున్నాం. ఆక్టా కోర్ సిస్టమ్ కనుక మనం వాడితే మినిమం 8 మెంబర్స్ 8 ప్రాసెస్లు ఉంటాయి కాబట్టి ఎట్ ఏ టైం సిపియూలో ఒక ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి 8 మెంబర్స్ 8 ప్రాసెస్ని సేమ్ ప్రాసెస్కి రిక్వెస్ట్ పంపించారు. సో సపోజ్ ఫస్ట్ యూజర్ వాడి ప్రోగ్రామ్ కౌంటర్ సపరేట్గా ఉంటుంది. సెకండ్ యూజర్ వాడి ప్రోగ్రామ్ కౌంటర్ సపరేట్గా ఉంటుంది. ఎందుకని? వాడి ప్రోగ్రామ్ కౌంటర్ వాడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ యూజర్కి కెర్నల్ రిక్వెస్ట్ పంపించి వాడిది ఆపితే 10వ లైన్ దగ్గర వాడి ప్రోగ్రామ్ ఆగిపోయింది. కానీ మిగతా రిమైనింగ్ 7 యూజర్స్ వాళ్ళ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇంటరప్ట్ రాలేదు. సో వాళ్ళకి ఇంటరప్ట్ రానప్పుడు అందరిది సేమ్ ప్రోగ్రామ్ కౌంటర్ మెయింటైన్ చేస్తామా? చేయలేము. సో అందుకని మనం మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్ వాడుతున్నాం కాబట్టి కంపల్సరీగా మల్టీ ప్రోగ్రామ్ కౌంటర్స్ ఉంటాయి. దాని మీనింగ్ అదమ్మా, మల్టిపుల్ థ్రెడ్స్ ఆఫ్ కంట్రోల్. సో మల్టిపుల్ ప్రోగ్రామ్ కౌంటర్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఆ ప్రాసెస్కి మల్టిపుల్ థ్రెడ్స్ కావాల్సిందే. మస్ట్ దెన్ హ్యావ్ స్టోరేజ్ ఫర్ థ్రెడ్ డీటెయిల్స్ మల్టిపుల్ ప్రోగ్రామ్ కౌంటర్స్ ఇన్ పీసీబీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెడ్ డీటెయిల్స్ మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా అక్కడ కూడా మనకేముంటాయి? మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ మొత్తం నెక్స్ట్ చాప్టర్ ఈ యూనిట్లోనే, సెకండ్ యూనిట్లో లాస్ట్లో వస్తుందమ్మా థ్రెడ్ కాన్సెప్ట్. నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ టైమ్ బీయింగ్ థ్రెడ్, ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ప్రాసెస్కి ఒక థ్రెడ్ అయినా ఉండాలి. అండ్ థ్రెడ్ ఈజ్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఆల్వేస్ థ్రెడ్ ఈజ్ ఇన్ యాక్టివ్ స్టేట్. మన ప్రాసెస్ అనేది ఎప్పుడు యాక్టివ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి సేమ్ ప్రాసెస్ లాగే థ్రెడ్ కూడా యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. ఎందుకని? ప్రాసెస్ సింగిల్ థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉండాలి ఒక ప్రాసెస్కి అని చెప్తున్నాను. అంటే థ్రెడ్ ఎగ్జిక్యూషన్లో ఉంది అంటే యాక్టివ్ స్టేట్లో ఉన్నట్టే. నెక్స్ట్ ప్రాసెస్ రిప్రజెంటేషన్ ఇన్ లైనెక్స్. సో ఒక సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ తీసుకున్నాడమ్మా.
ఆ సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్, ఇది ఒక స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో ఏమేమి వేరియబుల్స్ తీసుకున్నాడో చూడండి. పిఐడి, టీ అండర్ స్కోర్ పిఐడి. సో ఒక టాస్క్ అనుకుంటున్నాడు. టాస్క్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ ఆర్ టాస్క్. సో పిఐడి, ప్రాసెస్ ఐడి కావాలి కంపల్సరీగా. తర్వాత లాంగ్ స్టేట్, ప్రాసెస్ స్టేట్, ఈ ప్రాసెస్ ఏ స్టేట్లో ఉంది. సో మనం ఒక ప్రాసెస్ని క్రియేట్ చేస్తున్నాము అంటే కంపల్సరీగా ఆ ప్రాసెస్ ఏ స్టేట్లో ఉంది అనేది మనకి తెలియాలి. దానికోసం ప్రాసెస్ స్టేట్. తర్వాత అన్సైన్డ్ ఇంట్ టైమ్ స్లైస్ అమ్మ. సో ఒక ప్రాసెస్కి ఎంత టైం ఇస్తున్నాము. సో మన ఆపరేటింగ్ సిస్టంలో ఏం జరిగిద్ది అంటే ఈ టైం స్లైస్ వచ్చింది కాబట్టి స్లైసింగ్ అనే కాన్సెప్ట్ చెప్తాను చూడండి. స్లైసింగ్ ఈజ్ నథింగ్ బట్ పీసెస్. ఒక ప్రాసెస్ని పీసెస్ లాగా కట్ చేస్తున్నాం. ఎందుకు కట్ చేస్తున్నాం? సో మనం మల్టీ ప్రాసెస్ ఉన్న సిస్టమ్ వాడుతున్నాం కాబట్టి సో మనం ఒక్కొక్కసారి ఏం చేయాల్సి వచ్చింది అంటే ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది. సపోజ్ 60 మెంబర్స్ ఉన్నారనుకోండి అమ్మా, నేను అందరినీ సాటిస్ఫై చేద్దాం అనుకున్నాను అనుకోండి. సో ఒక 10 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. ఆ 10 మెంబర్స్కి డౌట్స్ ఉన్నాయి. సో నేను 1 by 1 ఒక్కొక్కళ్ళ డౌట్ క్లియర్ చేయాలి. అందుకని నేను ఏం చేస్తున్నాను, ఒక్కొక్కళ్ళకి 1 minute టైం ఇచ్చాను. 10 మెంబర్స్ ఉంటే 10 minutes టైం ఇచ్చాను. నా టైంని స్లైస్ చేస్తా వెళ్ళాను. 1 minute ఫస్ట్ పర్సన్కి డౌట్ అడిగాడు. 1 minuteలో నేను క్లారిఫై చేయలేకపోయాను అనుకోండి, నేను ఏం చేస్తానంటే మళ్ళీ వీళ్ళందరి డౌట్స్ క్లియర్ చేసినాక నీ దగ్గరకు వస్తానని చెప్పి, నీ టైం స్లైస్ అయిపోయింది 1 minute. సో నేను సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతాను, అంటే సెకండ్ ప్రాసెస్ దగ్గరికి వెళ్ళిపోతాను, థర్డ్ ప్రాసెస్. అలాగా 10 మెంబర్స్కి డౌట్ క్లియర్ చేసి మళ్ళీ నేను ఏం చేస్తాను, ఫస్ట్ పర్సన్ దగ్గరకు వచ్చి మళ్ళీ టైం అలొకేట్ చేస్తాను. ఈ రిమైనింగ్ 9 మెంబర్స్కి కూడా వాళ్ళ డౌట్ క్లియర్ అవ్వకపోయినా 1 minute టైం స్లైస్ ఇచ్చాను కాబట్టి ఆ టైం స్లైస్లో నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేయగలను అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ప్రాసెస్ 1 దగ్గరకు వస్తాను, అతను డౌట్ క్లియర్ చేస్తాను. నెక్స్ట్ 2, అలాగ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందమ్మా. సో మన ప్రాసెస్కి కంపల్సరీగా ఒక టైం స్లైస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేసింది. విత్ ఇన్ ద టైం స్లైస్లో ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతే నో ప్రాబ్లం. ఒకవేళ అవ్వకపోతే రిమైనింగ్ ప్రాసెస్లన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ టైం స్లైస్కి టైం ఎలకేట్ అవుతుంది, ఆ ప్రాసెస్కి టైం అనేది ఎలకేట్ అవుతుంది. అందుకోసం కంపల్సరీగా టైం స్లైస్ ఎంత ఉందో మనం దానికి ప్రొవైడ్ చేయాలి. ఇందులో టైం స్లైసింగ్ కాన్సెప్ట్, ప్రాసెస్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ వస్తాయమ్మా, ఈ యూనిట్లో ఉన్నాయి. ఆ ప్రాసెస్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా మీకు అర్థం అవుతుంది. సో ఫర్ టైం బీయింగ్ వాట్ ఈజ్ టైం స్లైస్, టైం స్లైస్ అంటే అర్థం చేసుకోండి. నెక్స్ట్ స్ట్రక్ట్ టాస్క్, స్ట్రక్ట్ పేరెంట్. సో మనం ఎప్పుడైతే ఒక ప్రాసెస్ క్రియేట్ చేసామో ఆ క్రియేట్ అయిన ప్రాసెస్ని ఏమంటారు అంటే పేరెంట్ అంటారు. సో క్రియేట్ అయిన ప్రాసెస్ని పేరెంట్ అంటాం. సో ఆ ప్రాసెస్లో మనకి తెలియకుండానే కొన్ని చిల్డ్రన్ క్రియేట్ అవుతాయి. సో పేరెంట్ దాని ఎగ్జిక్యూషన్ మొత్తం కంప్లీట్ చేయాలి అంటే దానికి ఉన్న చిల్డ్రన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వాలి. దానికి ఉన్న చిల్డ్రన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితేనే ఆ పేరెంట్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఒక ప్రాసెస్ క్రియేట్ చేయగానే మనకి పేరెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మన ఆ ప్రాసెస్కి రిలేటెడ్గా మనం ఇచ్చే ఇన్పుట్ అవుట్పుట్ వల్ల కానీ మన ప్రాసెస్లో రాసిన ఫంక్షన్స్ వల్ల కానీ కొన్ని చిల్డ్రన్స్ క్రియేట్ అవుతాయి. థ్రెడ్డింగ్ కాన్సెప్ట్లో వచ్చిద్దమ్మా, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్కి చిల్డ్రన్ క్రియేట్ అవుతుంది. పేరెంట్ దాని ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఆ పేరెంట్కి ఏం తెలియాలి, ఏం చిల్డ్రన్ ఉన్నాయి, ఆ చిల్డ్రన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయినాయా లేదా. చిల్డ్రన్ ఎగ్జిక్యూట్ అయితేనే ఆ పేరెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి బయటికి వెళ్తుంది. పేరెంట్ టెర్మినేట్ అవ్వాలి అంటే దానికి ఉన్న చిల్డ్రన్లన్నీ టెర్మినేట్ అవ్వాలి. నెక్స్ట్ స్ట్రక్ట్ ఫైల్స్. ఏమేమి లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్, మనం పీసీబీ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఏమేమి ఓపెన్ ఫైల్స్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్. సో నేను ప్రోగ్రామ్ రాశాను, రిలయన్స్ ఎగ్జాంపుల్ చెప్పాను, నేను ప్రోగ్రామ్ రాశాను. ఎప్పుడైతే నేను సంతూర్ సోప్ స్వైప్ చేస్తున్నానో ఆటోమేటిక్గా 100 సోపులు ఉంటే అందులో నుంచి నేను స్వైప్ చేయగానే ఒకళ్ళు పర్చేజ్ చేశారంటే ఒక సోప్ బయటకు వెళ్ళిపోయింది. ఒక సోప్ బయటకు వెళ్ళింది అంటే రిపాజిటరీలో నుంచి ఆ సోప్ని ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. అంటే నేను వెంటనే ఏం చేస్తాను, సోప్స్ అనే రిపాజిటరీ స్వైప్ చేయగానే వెంటనే కౌంట్ వేస్తున్నాను. వాడు ఎంటర్ చేస్తాడమ్మా, స్వైప్ చేసి ఎన్ని సోప్లో నెంబర్ ఎంటర్ చేస్తున్నాడు. ఆ నెంబర్ ఎప్పుడైతే ఎంటర్ చేశాడో బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిద్ది అంటే ఆ సోప్స్ ఉన్న ఫైల్ ఓపెన్ అయ్యి అందులో 100 సోప్స్ ఉంటే మనం 10 పర్చేజ్ చేస్తే ఆ 10 మైనస్ అయిపోయి 90 వస్తుంది. దీనికి అంతటికీ బ్యాక్గ్రౌండ్లో సాఫ్ట్వేర్ రాసుంటారు. సో నా ప్రాసెస్ ఆ లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్, సోప్ ఫైల్ని ఓపెన్ చేసి అందులో సంతూర్ సోప్ ఫైల్ దగ్గరికి వెళ్ళి అందులో 10 పీసుల్ని రిమూవ్ చేసింది.
అంటే నా ప్రాసెస్ ఓపెన్ ఫైల్స్ని యాక్సెస్ చేస్తుంది. సో ఏమేమి ఓపెన్ ఫైల్స్ యాక్సెస్ చేస్తుందో తెలియాలి. దానికోసం స్ట్రక్ట్ స్టార్ ఫైల్స్ అనేది పాయింటర్. అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇక్కడ పేరెంట్కి పాయింటర్ ఇచ్చాను, చిల్డ్రన్కి ఇవ్వాల. ఎందుకంటే పేరెంట్ తెలిస్తే ఆటోమేటిక్గా ఆ పాయింటర్ మెమరీ లొకేషన్కి వెళ్ళాము అంటే ఆ పేరెంట్కి క్రియేట్ అయిన చిల్డ్రన్ తెలిసిపోయింది మనకి. నెక్స్ట్ స్ట్రక్ట్ MM_, స్ట్రక్చర్ మెమరీ. ఏమేమైతే మెమరీ అలొకేట్ చేస్తున్నామో ఆ మెమరీని కూడా నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఇది ఒక స్ట్రక్చర్. వేరియబుల్స్ని మనం జస్ట్ క్రియేట్ చేసాము మన అండర్స్టాండబిలిటీ కోసం. సో లైనెక్స్లో ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ ప్రాసెస్ని క్రియేట్ చేసుకున్నాము. ఎట్ ఏ టైం చూడండి అమ్మా, కరెంట్లీ ఎగ్జిక్యూటింగ్ ప్రాసెస్ ఎట్ ఏ టైం CPU దగ్గర ఒక ప్రాసెస్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ప్రాసెస్కి రిలేటెడ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇది. ఈ బాక్స్లో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ప్రాసెస్ షెడ్యూలింగ్. సో ప్రాసెస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే CPU అబ్జర్వ్ చేయడం. CPU మన ప్రాసెస్లన్నీ ఎగ్జిక్యూట్ చేయాల్సింది CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ప్రాసెస్ షెడ్యూలర్ ప్రాసెస్ షెడ్యూలింగ్లో ఏం జరుగుతుంది చూడండి. ఇట్ మ్యాక్సిమైజెస్ CPU యూజ్, క్విక్లీ స్విచ్ ప్రాసెసెస్ ఆన్ టు CPU ఫర్ టైమ్ షేరింగ్. నా దగ్గర ఒక 10 ప్రాసెస్లు ఉన్నాయమ్మా, సింగిల్ CPU ఉంది అనుకోండి. సింగిల్ CPU ఉంటే వెంటనే ఏం చేసిద్ది అంటే ఒక్కొక్క ప్రాసెస్ని CPU ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఆ ప్రాసెస్ని బయటికి పంపించేసి ఇంకో ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఆ బయటికి పంపించే ప్రాసెస్ ఏంటి అంటే ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినా బయటకు వెళ్తుంది, లేకపోతే టైం షేరింగ్. మనం టైం షేరింగ్ వాడుతున్నాం కాబట్టి దాని టైం కంప్లీట్ అవగానే బయటకు వెళ్ళిపోయింది. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితేనేమో టెర్మినేట్ అయిపోయింది, లేదా కంప్లీట్ అవ్వకుండా ఇంకా టైం ఉండి ఇంకా ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వలేదు కానీ దాని టైం పీరియడ్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ షెడ్యూలర్ నెక్స్ట్ టైం ఎలకేట్ చేసేదాకా వెయిట్ చేయాలి. కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ రెడీ స్టేట్కి వెళ్తుంది. సో అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. సో దీని అంతటికి బ్యాక్గ్రౌండ్లో ఏం కావాలి మనకి, ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ ప్రాసెస్ రన్నింగ్లో ఉండాలి, ఈ ప్రాసెస్ వెయిటింగ్లో ఉండాలి, ఈ ప్రాసెస్ రెడీలో ఉండాలి. ఇదంతా మనకి ఎవరు చెప్తున్నారు, సిపియులో ఉన్న ప్రాసెస్ షెడ్యూలర్ చెప్తుంది. సిపియులో ఉన్న ప్రాసెస్ షెడ్యూలర్ చెప్తుంది. ప్రాసెస్ షెడ్యూలర్ సెలెక్ట్స్ అమాంగ్ అవైలబుల్ ప్రాసెసెస్ ఫర్ నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఆన్ సిపియు. నెక్స్ట్ ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇప్పుడు ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అది ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే సిపియు షెడ్యూలర్, ప్రాసెస్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే షెడ్యూల్ చేసింది. సపోజ్ చూడండి మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక ప్రాజెక్టు సింగిల్ పర్సన్ చేయడు, ఒక 100 మెంబర్స్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి. ఈ 100 మెంబర్స్ని ఏం చేస్తారంటే ఐడెంటిఫికేషన్ కోసం ఒక 10 టీమ్స్గా డివైడ్ చేశాడు, 10 టీమ్స్. సో సిమిలర్ ఉన్న ప్రాజెక్ట్ వర్క్ మొత్తం కూడా ఒక 10 మెంబర్స్ చేస్తారు, వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేశారు. ఫ్రంట్ ఎండ్ ఒక టీం, తర్వాత బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఒక టీం, ఆ తర్వాత కోడింగ్ డెవలప్మెంట్ టీం అంటే HTML ఒకళ్ళు తీసుకున్నారు, డేటాబేస్ ఒకళ్ళు తీసుకున్నారు ఒరాకిల్, తర్వాత వచ్చేసి జావాలో ఒకళ్ళు కోడింగ్ చేస్తున్నారు. ఇలాగ 3 డిఫరెంట్ టీమ్స్ తీసుకున్నాం అనుకున్నాం. సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయకుండా మన బ్యాక్గ్రౌండ్లో ఏమైనా కోడ్ చేయగలమా? మన బ్యాక్గ్రౌండ్లో మనం ఏ కోడ్ చేయాలన్నా, డేటాబేస్ చేయాలన్నా మనకి రిలేటెడ్గా ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ క్రియేట్ అవ్వాలి. సో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు? ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసిన వాళ్ళకి ఇస్తారు. తర్వాత ప్రోగ్రామింగ్, తర్వాత మనం రాసిన ప్రోగ్రాంలో డేటా జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ జనరేట్ అయిన డేటా మళ్ళీ మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి. ఇలాగ 3 ప్రాసెస్లు ఉంటాయి. ఈ 3 ప్రాసెస్లకి నేను షెడ్యూలింగ్ చేస్తున్నాను. ఫస్ట్ HTML, వెబ్ పేజ్ డెవలప్ చేయకుండా మనం ఏం కోడింగ్ చేయలేం. సో వెబ్ పేజ్ డెవలపర్స్ ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేశారు. ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేసిన తర్వాత దానిలో ప్రోగ్రామర్స్ ఆ ఫ్రంట్ ఎండ్కి రిలేటెడ్గా ఫేస్బుక్ తీసుకున్నారు అనుకోండి, ఫ్రంట్ ఎండ్ మీకు విజిబిలిటీ కనపడే ఫ్రంట్ ఎండ్ ఒకటైతే ఆ తర్వాత మీరు లాగిన్ అవుతున్నారు. లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ కొడుతున్నారు. ఎప్పుడైతే సబ్మిట్ కొట్టారో అది సర్వర్ దగ్గరికి రిక్వెస్ట్ వెళ్ళాలి. సర్వర్ దగ్గరికి వెళ్ళాలి అంటే మళ్ళీ దానికి ఏం చేయాలి? డెవలపర్ కోడ్ రాయాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్లో ఒక కోడ్ రన్ అవుతుంది. ఆ తర్వాత రన్ అయిన కోడ్ మళ్ళీ ఏం చేయాలి? డేటాబేస్ దగ్గరికి వెళ్ళి డేటాబేస్లో చెక్ చేయాలి. చూడండి, ఫ్రంట్ ఎండ్ లేకుండా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వలేము.
యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత డేటాబేస్తో చెక్ చేయాలి అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, దానికి రిలేటెడ్గా మీరు జావా వాడుతున్నారు కాబట్టి జావాతో కోడింగ్ చేయాలి. ఎప్పుడైతే జావాతో కోడింగ్ చేస్తారో వెంటనే అది అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, మళ్ళీ మీ జావా కోడ్ మళ్ళీ డేటాబేస్లో ఉన్న కోడ్తో చెక్ చేసుకొని ఆ డేటాబేస్లో చెక్ చేయాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందా లేదా. రెండు కాంబినేషన్ ఉంటే మీకు అవుట్పుట్ వస్తుంది, లేకపోతే ఎర్రర్ మెసేజ్, అప్పుడు కూడా ఎక్నాలజ్మెంట్ డిస్ప్లే చేయాలి. సో అలాగా 3 డిఫరెంట్ ప్రాసెస్లకి డిఫరెంట్ షెడ్యూలింగ్ అనేది జరగాలి. సో అదంతా ఎవరు చూసుకుంటారమ్మా, ప్రాసెస్ షెడ్యూలర్. నెక్స్ట్, ఇట్ మెయింటైన్స్ షెడ్యూలింగ్ క్యూస్. సో ఏ ప్రాసెస్ తర్వాత ఏ ప్రాసెస్, సో కంపల్సరీగా దానికి ఏం కావాలి, షెడ్యూలింగ్ క్యూస్ కావాలి. జాబ్ క్యూ, 3 types ఆఫ్ క్యూస్, జాబ్ క్యూ, రెడీ క్యూ, డివైస్ క్యూ. అబ్జర్వ్ చేయండి అమ్మా, జాబ్ క్యూ. వాట్ ఈస్ జాబ్ క్యూ? సెట్ ఆఫ్ ఆల్ ప్రాసెసెస్ ఇన్ ద సిస్టమ్. సో ఏమైతే ప్రాసెస్లు ఉన్నాయో, ఏ ప్రాసెస్లు అయితే క్రియేట్ అయి ఉన్నాయో ఆ క్రియేట్ అయిన ప్రాసెస్లు అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే జాబ్ క్యూలో ఉంటాయి. నెక్స్ట్, రెడీ క్యూ, సెట్ ఆఫ్ ఆల్ ప్రాసెసెస్ రిసైడింగ్ ఇన్ మెయిన్ మెమరీ. రెడీ క్యూలో ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవడానికి వెళ్తుందమ్మా, అది నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవడానికి వెళ్తుంది ఆర్ వెయిట్ చేస్తూ ఉంటుంది రెడీ క్యూలో. మీరు అబ్జర్వ్ చేయండి, రెడీ క్యూ డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి అమ్మా, ఈ ప్రాసెస్ డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రెడీ క్యూ ఉంది కదా, ఈ రెడీ క్యూ ఆర్ వెయిటింగ్, రెడీ క్యూ ఆర్ వెయిటింగ్, ఈ రెండింటిని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెడీ క్యూలో ఉన్నదే మనకి ఎక్కడికి వెళ్తుంది, రన్నింగ్కి వెళ్తుంది. వెయిటింగ్లో ఉంటే అది మళ్ళీ తర్వాత దాని ఐవో కంప్లీట్ అవగానే మళ్ళీ ఎక్కడికి వస్తుంది, రెడీకి వస్తుంది. సో ఈ రెండు రెడీలో ఉన్నాయి కానీ వెయిటింగ్లో ఉన్నాయి కానీ ఈ రెండు ఎక్కడ ఉంటాయి అంటే మన రెడీ క్యూలో ఉంటాయి. సో ఈ రెడీ క్యూలో ఏమేమి ఉంటాయి, రెడీ స్టేట్లో ఉన్న ఉంటాయి, వెయిటింగ్ స్టేట్లో ఉన్న ఉంటాయి. సెట్ ఆఫ్ ఆల్ ప్రాసెసెస్ రిసైడ్స్ ఇన్ మెయిన్ మెమరీ, రెడీ అండ్ వెయిటింగ్ టు ఎగ్జిక్యూట్. రెడీ అండ్ వెయిటింగ్ టు ఎగ్జిక్యూట్. సో రెడీ క్యూలో ఉన్నవి, ఆ తర్వాత వెయిటింగ్ క్యూలో ఉన్నవి, ఎగ్జిక్యూషన్కి రెడీగా ఉన్నవి, ఈ రెండు కూడా రెడీ క్యూలో ఉంటాయి. నెక్స్ట్, డివైస్ క్యూ. డివైస్ క్యూ, సెట్ ఆఫ్ ప్రాసెసెస్ వెయిటింగ్ ఫర్ an IO డివైస్. సెట్ ఆఫ్ ప్రాసెసెస్ వెయిటింగ్ ఫర్ an IO డివైస్. నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఐఓ డివైస్ కోసం దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నాయో. సపోజ్ నేను ప్రోగ్రామ్ రాశాను, నేను రాసిన ప్రోగ్రాము ప్రింటర్కి రాశానమ్మా, ప్రింటర్కి రాశాను. సో సపోజ్ నేను ప్రోగ్రామ్ రాసేసాను, ప్రోగ్రామ్ రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ప్రింటర్ ఇన్స్టాల్ చేసుకుంటే ప్రింటర్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఆ ప్రోగ్రామ్ని మనం ఏం చేస్తున్నాం, సాఫ్ట్వేర్ అంటే ఏంటమ్మా, ప్రింటర్కి ఒక సాఫ్ట్వేర్ రాశాను, సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో నా ప్రోగ్రాంలో నేను ఏం చేశాను, ప్రింటర్కి ప్రోగ్రామ్ రాశాను, ప్రింటర్కి ప్రోగ్రామ్ రాస్తే నా వర్డ్ డాక్యుమెంట్ నేను ప్రింట్ తీసుకుంటున్నాను, నా రెజ్యూమ్ నేను ప్రింట్ తీసుకుంటున్నాను. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, వర్డ్ డాక్యుమెంట్లో ఫైల్ మెనూకి వెళ్ళి ప్రింట్ బటన్ క్లిక్ చేశారు. ఎప్పుడైతే మీరు ప్రింట్ బటన్ క్లిక్ చేశారో ఆటోమేటిక్గా ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. ఏం ప్రాసెస్ క్రియేట్ అవుతుంది, నేను ఏదైతే డాక్యుమెంట్ ఓపెన్ చేశానో, లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్. సో ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన డాక్యుమెంట్ ఏంటి, ఆ డాక్యుమెంట్ ప్రింట్ అవ్వాలిగా, వేరే డాక్యుమెంట్ ప్రింట్ అవ్వకూడదు. సో ఆ ఓపెన్ చేసిన డాక్యుమెంట్ ఏంటి, సో రెజ్యూమ్. ఆ డాక్యుమెంట్ రిక్వెస్ట్ ఎవరికి ఇస్తుంది, డివైస్కి ఇస్తుంది. సో ఆ డివైస్కి రిక్వెస్ట్ వెళ్ళాలి అంటే ముందు అది ఏం చేస్తుందంటే డివైస్ క్యూకి వెళ్తుంది. ఆల్రెడీ ఆ డివైస్ దగ్గర ఇంకో రిక్వెస్ట్ ఎవరైనా ఇచ్చుంటే, మీరు ఎప్పుడైనా ప్రింటర్ కనుక యూజ్ చేస్తే మీకు అర్థమవుతుందమ్మా, ఒక పేజ్ ప్రింట్ ఒక డాక్యుమెంట్ ప్రింట్అవుట్ ఇస్తాము, ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది, మనం ఇంకో డాక్యుమెంట్ కూడా ఇవ్వచ్చు. ఎప్పుడైతే ఇంకో డాక్యుమెంట్ ఇచ్చామో అది క్యూలోకి వెళ్తుంది, మళ్ళీ ఇంకో డాక్యుమెంట్. సో మల్టిపుల్ డాక్యుమెంట్స్ మనం ప్రింటింగ్ ఇచ్చేయచ్చు, 1 by 1 ఒక్కొక్క డాక్యుమెంట్ ప్రింటింగ్ కంప్లీట్ అవగానే ఇంకో డాక్యుమెంట్ ప్రింట్ అయింది. సో అక్కడ ఏం జరుగుతుంది, డివైస్ క్యూలోకి వెళ్తుంది. సో డివైస్, మన ప్రాసెస్ గనక ఏదైనా డివైజెస్ కోసం రిక్వెస్ట్ పంపిస్తే, ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్, ఆ ప్రాసెస్లు అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే డివైస్ క్యూలో ఉంటాయి. వన్స్ ద డివైస్ ఈజ్ రెడీ, ఆ డివైస్ క్యూ దగ్గర నుంచి ఆ ప్రాసెస్ ఏం చేస్తుందంటే ఆ డివైస్కి వెళ్ళి దాని ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకొని టెర్మినేట్ అయిపోతుంది. సో ప్రాసెస్ మైగ్రేషన్, ఒక ప్రాసెస్ మైగ్రేషన్ జరగాలి అంటే కంపల్సరీగా ఈ 3 క్యూస్లో ఆ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. ప్రాసెసెస్ మైగ్రేట్ అమాంగ్ దీస్ 3 క్యూస్. అర్థమైందమ్మా, ఈ ప్రాసెస్ షెడ్యూలింగ్, ప్రాసెస్ క్యూస్, జాబ్ క్యూ, రెడీ క్యూ, డివైస్ క్యూ. డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. టిల్ నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ please let me know.
ఎనీ No doubt. చెప్పండి. ఓకే, సో different రెడీ క్యూ అండ్ వేరియస్ ఐఓ డివైస్ క్యూస్. రెడీ క్యూ ఎక్కడెక్కడైతే రెడీ క్యూ ఉందో చూడండి ఈ హెడర్ రెడీ క్యూ. సో రెడీ క్యూ ఏం చేస్తుంది, ఒక రిక్వెస్ట్ పంపించింది PCB7 PCB2 హెడ్ స్టార్టింగ్ ఎండ్ నుండి ఇలా వెళ్తే టైల్ ఎండ్ అంటే నథింగ్ బట్ ఎండ్ స్టేజ్ ఎక్కడ ఉందో తెలియాలి. సో మన రెడీ క్యూలో క్యూ హెడర్ ఉంటుందమ్మా, క్యూ హెడర్లో హెడ్ అండ్ టైల్. హెడ్ అంటే స్టార్టింగ్ పాయింటర్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాసెస్కి హెడ్ అంటే ఇండెక్స్ అమ్మ, స్టార్టింగ్ ఇండెక్స్ 0 అనుకోండి. ప్రాసెస్కి హెడ్ అంటే 0. ఒక ఎరే కనుక తీసుకున్నారనుకోండి, A10 అన్నారు అనుకోండి, A10 అంటే 0 నుంచి 9 వరకు మనకి మెమరీ అలొకేట్ అవుతుంది. సో అలాగా 0 నథింగ్ బట్ హెడ్, 9 నథింగ్ బట్ టైల్. సో అలాగా మన క్యూ తీసుకుంటే ఆ క్యూలో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ PCB7 ఉందంటే PCB7 అంటే ప్రాసెస్ 7 ఉంది ఎగ్జిక్యూషన్లో, లాస్ట్లో ఏముంది PCB2 ఉంది. సో అలాగా హెడ్ అండ్ టైల్ ఉంటాయమ్మా. హెడ్ అంటేనేమో స్టార్టింగ్ పాయింటర్. సో ఇలా స్టార్టింగ్ పాయింటర్ నుండైనా మనం ఎండింగ్ తెలుసుకోవచ్చు, లేదా త్రూ టైల్ వెళ్తే ఏంటంటే ఎండింగ్ పాయింట్ తెలిసి. సో ఇలాగా మీకు మ్యాగ్నెటిక్ టేప్స్, డిస్క్స్ అంటే ఇవన్నీ ఏంటంటే స్టోరేజ్ అమ్మ, మెమరీ స్టోరేజ్. మ్యాగ్నెటిక్ టేప్స్, డిస్క్స్ ఇవన్నీ మెమరీ స్టోరేజ్. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అంతే. మీరు హెడర్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ పాయింటర్కి వెళ్తారు, లాస్ట్ పాయింటర్ తెలియాలి అంటే టైల్కి వెళ్తారు. సో రెడీ క్యూలో ఏముంటుందమ్మా, హెడ్ టైల్, క్యూ హెడర్ అంటారు దాన్ని. హెడ్ టైల్ రెండు ఉంటాయి. హెడ్ అంటే స్టార్టింగ్ పొజిషన్, టైల్ అంటే ఎండింగ్. మన క్యూలో ఎండింగ్ ఏముందో అది ఇక్కడ రెండు ఉన్నాయి ప్రాసెస్. నెక్స్ట్ క్యూయింగ్ డయాగ్రామ్. అసలు క్యూ అనేది ప్రాసెస్ ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేయండి అమ్మ. క్యూయింగ్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ క్యూస్, రీసోర్సెస్ అండ్ ఫ్లోస్. సో ఒక ప్రాసెస్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనుకోండి. ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఒక న్యూ అడ్మిట్ అవుతుంది. ఇక్కడ యారో ఉంది చూడమ్మా, స్టార్టింగ్ యారో. సో రెడీ క్యూలోకి మన ప్రాసెస్ అనేది అడ్మిట్ అయ్యింది, రెడీ క్యూలోకి వచ్చింది. ఎప్పుడైతే రెడీ క్యూ ఉందో వెంటనే ఇదేం చేస్తుందంటే రెడీ క్యూ CPU దగ్గరికి వెళ్ళాలి. మన ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, రన్నింగ్ స్టేట్కి వెళ్ళాలి అంటే కంపల్సరీగా రెడీ క్యూ దగ్గర నుంచి మెమరీలో నుంచి CPUని అలొకేట్ చేయాలి. CPU అలొకేట్ చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతే బయటికి వెళ్ళిపోతున్నాం, టెర్మినేట్ అయిపోతుంది. సపోజ్ ఏదైనా IO రిక్వెస్ట్ వచ్చింది, IO రిక్వెస్ట్ రాగానే ఆ IO రిక్వెస్ట్ ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ వచ్చింది, IO రిక్వెస్ట్ చేస్తాం. IO రిక్వెస్ట్ మళ్ళీ IO క్యూకి వెళ్తుంది. ఇలా ఎన్ని రిక్వెస్ట్లు వస్తే అన్ని రిక్వెస్ట్లు IO క్యూకి వెళ్తాయి. 1 by 1 IO క్యూలో ఉన్నవి 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతాయి. సో వన్స్ ఆ క్యూలో ఉన్నవన్నీ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతే, సో మనకి ఇచ్చిన IO రిక్వెస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి వెంటనే ఈ ప్రాసెస్ ఏం చేస్తుందంటే రెడీ క్యూకి వెళ్తుంది. రెడీ క్యూకి వెళ్ళి మళ్ళీ CPUకి అలొకేట్ అయ్యి మనం ఇచ్చిన IO రిక్వెస్ట్ అయిపోయింది, దాని అవుట్పుట్ ఇది అని CPUకి చెప్పింది. సో ప్రాసెస్ కంప్లీట్ అయింది అని అనుకుంటే CPU దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసింది, టెర్మినేట్ అయ్యింది. IO రిక్వెస్ట్ కంప్లీట్ అయింది. ఇన్ కేస్ టైమ్ స్లైస్, సపోజ్ టైమ్ స్లైస్ వచ్చింది అనుకోండి, టైమ్ స్లైస్ ఎక్స్పైర్డ్. సో 2 minutes టైం ఇచ్చాము, 2 minutes టైం ఎక్స్పైర్డ్ అయిపోయింది. ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ నుంచి రెడీ క్యూకి వెళ్ళింది. మళ్ళీ దాని టైం వచ్చినప్పుడు రెడీ క్యూ నుంచి CPU అలొకేట్ అవుతుంది. తర్వాత ఫోర్క్ ఏ చైల్డ్. సపోజ్ నేను పేరెంట్ రెడీ క్యూ క్రియేట్ చేయగానే ఏమవుతుందమ్మా, రెడీ క్యూ అంటే ఒక పేరెంట్ క్రియేట్ అయింది. సపోజ్ ఆ పేరెంట్కి కనుక ఏమైనా చిల్డ్రన్ ఉంటే ఫోర్క్ ఏ చైల్డ్. ఫోర్క్ అంటే నథింగ్ బట్ ఇది సిస్టమ్ కాల్ అమ్మా. సో చైల్డ్ అనే దాన్ని కాల్ చేస్తుంది. ఫోర్క్ అనేది సిస్టమ్ కాల్. సో చైల్డ్ని కాల్ చేసింది. ఎప్పుడైతే చైల్డ్ని కాల్ చేసిందో చైల్డ్ ఎగ్జిక్యూట్ అయింది. సో దీనికి ఒక చైల్డ్ ఉంటే ఒక చైల్డ్, చిల్డ్రన్ ఉంటే చిల్డ్రన్. సో ఒక పేరెంట్కి ఉన్న చిల్డ్రన్ అన్ని ఎగ్జిక్యూట్ అయినాయి అంటే ఆటోమేటిక్గా పేరెంట్ ఎగ్జిక్యూట్ అయినట్టే. ఆ ఇన్పుట్ ఇక్కడికి వెళ్తుంది. ప్రోగ్రామ్ అవుట్పుట్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా CPU నుంచి టెర్మినేట్ అయింది. కంప్లీట్ అవ్వకపోతే వెయిట్ ఫర్ ఎన్ ఇంటరప్ట్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఆ ఇంటరప్ట్ దేని ద్వారా వస్తే ఆ ఇంటరప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఇంటరప్ట్ కంప్లీట్ చేసుకొని రెడీ క్యూకి వెళ్తుంది. ఇలాగా ఒక క్యూయింగ్ డయాగ్రామ్ స్టెప్ బై స్టెప్ ఒక సీక్వెన్షియల్ మేనర్లో ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కంప్లీట్ అయిందో రెడీ క్యూ నుంచి కంప్లీట్ అయిపోతే టెర్మినేట్ అయిపోయిద్దాం. ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్లో ఏమీ అవసరం లేకుండా కూడా మీ ప్రాసెస్ అనేది డైరెక్ట్గా టెర్మినేట్ అవ్వచ్చు, లేదా
అన్ని ప్రాసెస్లు నీడ్ అవ్వాలని లేదమ్మా, అన్నిటికీ ఐఓ రిక్వెస్ట్ రావాలని లేదు, అన్నిటికీ టైం స్లైస్ ఎక్స్పైర్డ్ అవ్వాలని లేదు. డిపెండింగ్ అపాన్ ద ప్రాసెస్, మన ప్రాసెస్ని బేస్ చేసుకొని ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో టిల్ నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ టెల్ మీ.